ఉంటే కనుక వీటి నుంచి కంట్రోల్లో ఉండాలంటే కనుక మస్జిద్కి వచ్చి జమాత్తో నమాజ్ చదవటం, రాత్రులలో లేచి నమాజులు చదవడం లేదా ఖురాన్ చదవటం లేదా అప్పుడప్పుడు ఉపవాసాలు పెట్టడం, వీటి వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. మరి నమాజ్ ఖురాన్ మానవులకి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఇహలోకంలోను పరలోకంలో కూడా అనేక రకాల మార్గదర్శకాలు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మస్జిద్లో ఇమాం వెనుక నమాజ్ చదివితే, మస్జిద్లో ఇమాం వెనుక నమాజ్ చదవటం వల్ల ఇంకా అనేక రకాల పుణ్యాలు లభిస్తాయి. మరియు ఎవరైతే మస్జిద్లో ఇషా నమాజ్ రాత్రి చివరి నమాజ్ చదివి దాని తర్వాత విత్ర నమాజ్ కూడా చదువుతారో అటువంటి వ్యక్తి ఇమాం వెనుక ఇషా నమాజ్ చదివి దాని తర్వాత విత్ర నమాజ్ కూడా ఎవరైతే చదువుతారో అటువంటి వ్యక్తి పూర్తి రాత్రి మొత్తం కూడా ఆరాధనలో ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని కూడా అనేక రకాల వాక్యాలలో చెప్పడం జరుగుతుంది. మస్జిద్ను శుభ్రం చేసేటటువంటి ఒక స్త్రీ, మస్జిద్ను పరిశుభ్రం చేసేటటువంటి ఒక స్త్రీ ఒకనొక రోజు కనిపించకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అడుగుతారు ఏమైందని. ఆమె చనిపోయిందని తెలుసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వెళ్ళి మరీ జనాజా నమాజ్ అనేది చదవడం జరుగుతుంది. అంటే మస్జిద్లో ఒక సాఫ్ సఫాయి చేసే శుభ్రం చేసే ఒక వ్యక్తి కూడా మస్జిద్లో చదివే నమాజ్ చదివిపించే వాళ్ళు ఇమాములు కానీ మౌల్వీ కానీ ముఫ్తీ కానీ మోజన్ కానీ సదర్ కానీ నాయకులు కానీ లేదా చివరికి ఆ మస్జిద్ని శుభ్రం చేసే వారికైనా సరే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎంతో ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు అని ఇలాంటి అనేక విషయాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ కూడా మస్జిద్కి సంబంధించినటువంటి అదబులు, మస్జిద్కి సంబంధించినటువంటి అదబ్ అంటే మస్జిద్ దాని యొక్క గొప్పతనాలు. మరి మద్యపానం తాగి, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం, మద్యం తాగి మందు తాగి మస్జిద్ దరిదాపులకు కూడా పోకండి. మస్జిద్లోకి కాదు, మస్జిద్ దరిదాపులకి చుట్టుపక్కలకి కూడా మద్యం తాగి వెళ్ళొద్దు అని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నారు. ఒకవేళ వారి యొక్క ఇల్లు, వారి గృహం ఆ దారి గుండానే పోతేనే వారి ఇంటికి వెళ్తారు అంటే అది వేరే విషయం. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. కానీ మామూలుగా అయితే కనుక అసలు అనవసరంగా అయితే మస్జిద్ దరిదాపులకి కూడా మద్యం తాగిన వారు వెళ్ళకూడదు. ఇది చాలా ఘోరమైన పాపమని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. అల్లాహ్ యొక్క మస్జిదులలో ఇతరుల యొక్క పేరును ఆరాధన కోసం తీసుకోకూడదని కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి మస్జిద్ అంటే ఏమిటి, దర్గా అంటే ఏమిటి? దర్గాకి అసలు ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా? కొంతమందికి మన సోదరుల్లో చాలామందికి ఖురాన్ని అరబ్బీలో చదువుతారు కానీ